హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జూన్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం వరి ప్రత్యక్ష విత్తనాలు లేదా తార్ వత్తర్ పద్ధతిని చురుకుగా ప్రోత్సహిస్తోంది? ఆప్షన్స్: ఏ హర్యానా, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. గెస్ ద ఆన్సర్. The right answer is option C, పంజాబ్. పంజాబ్ ప్రభుత్వం తార్ వత్తర్ లేదా డిఎస్ఆర్ సాంకేతికతను ప్రోత్సహిస్తోంది. ఇది మంచి నీటి నిలుపుదల కారణంగా భారీ లేదా మధ్యస్థ బరువు ఆకృతి గల నేలలకు మరింత అనుకూలంగా ఉంటుంది. తేలికపాటి ఆకృతి గల నేలలు, తరచుగా నీటిపారుదల అవసరం డిఎస్ఆర్ యొక్క నీటి పొదుపు ప్రయోజనాలను నిరాకరిస్తుంది. పంజాబ్లోని మఝు మరియు దోబా ప్రాంతాలు ప్రధానంగా డిఎస్ఆర్ కోసం తగిన నేల రకాలను కలిగి ఉంటాయి. అయితే మాల్వాలో తేలికపాటి ఆకృతి గల నేలలతో సహా నేల ఆకృతుల మిశ్రమం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన కృషి సఖి కన్వర్జెన్స్ ప్రోగ్రాంపై ఏ రెండు మంత్రిత్వ శాఖలు ఎంఓయూపై సంతకం చేశాయి? ఆప్షన్స్: ఏ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు జలశక్తి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి రక్షణ మంత్రిత్వ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. జూన్ 18, 2024 వారణాసిలో 30,000కు పైగా స్వయం సహాయక బృందాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి సఖిలుగా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. వ్యవసాయంలో మహిళల కీలక పాత్రను గుర్తిస్తూ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకరించింది. గ్రామీణ మహిళల నైపుణ్యాలు మరియు వ్యవసాయ పద్ధతుల్లో సాధికారతను పెంపొందించే లక్ష్యంతో ఆగస్టు 2023లో సంతకం చేసిన ఎంఓయూ ద్వారా కృషి సఖి సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్పై సంతకం చేశాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రతిష్టాత్మక నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడిగా ఎవరు చరిత్ర సృష్టించారు? ఆప్షన్స్: ఏ వినోద్ గనత్రా, ఆప్షన్ బి రవి గైక్వాడ్, ఆప్షన్ సి అమిత్ దత్తా, ఆప్షన్ డి అశ్విన్ కుమార్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వినోద్ గనత్రా. భారతదేశానికి చెందిన ప్రముఖ బాలల చిత్ర నిర్మాత వినోద్ గనత్రా సినిమా రంగానికి చేసిన సేవలకు దక్షిణాఫ్రికా ప్రతిష్టాత్మక నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించబడ్డారు. 7వ నెల్సన్ మండేలా చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందించిన ఈ ప్రశంసను అందుకున్న మొదటి భారతీయుడు. గనత్రా కెరీర్ 4 దశాబ్దాలుగా విస్తరించి ఉంది. అనేక డాక్యుమెంటరీలు మరియు యువత కార్యక్రమాలను నిర్మించింది మరియు లివ్ ఉల్మాన్ శాంతి బహుమతి మరియు దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సహా 36 జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో జాతీయ మహిళా కమిషన్కు అత్యధిక ఫిర్యాదులు అందిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఏ ఉత్తరప్రదేశ్, బి మహారాష్ట్ర, సి బీహార్, డి హర్యానా. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. 2024లో జాతీయ మహిళా కమిషన్ ఉత్తరప్రదేశ్లో 6,492, ఢిల్లీలో 1,119 మరియు మహారాష్ట్రలో 764 నుండి అత్యధిక ఫిర్యాదులను అందుకుంది. మొత్తం 12,648 ఫిర్యాదులలో 3,567 గౌరవ హక్కుకు సంబంధించినవి, 3,213 గృహ హింస మరియు 1,963 వరకట్న వేధింపులకు సంబంధించినవి. మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కేవలం 6 ఫిర్యాదులు మాత్రమే నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలు కూడా వివిధ రకాల ఫిర్యాదులను నివేదించాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ సాయుధ దళం రక్షణలో తీవ్రమైన కాలిన గాయాల చికిత్స కోసం మొట్టమొదటి రకమైన చర్మ బ్యాంకును ప్రారంభించింది? ఆప్షన్స్: ఏ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, బి ఇండియన్ నేవీ, ఆప్షన్ సి ఇండియన్ ఆర్మీ, ఆప్షన్ డి నేషనల్ సెక్యూరిటీ గార్డ్. గెస్ ద ఆన్సర్.
ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఇండియన్ ఆర్మీ. భారత సైన్యం జూన్ 18న ఆర్మీ హాస్పిటల్లో అత్యాధునిక స్కిన్ బ్యాంకును ప్రారంభించింది. సాయుధ దళాల వైద్య సేవల్లో తొలిసారిగా ఈ సదుపాయం సాయుధ దళాల సిబ్బందికి తీవ్రమైన కాలిన గాయాలకు చికిత్స చేయడంపై దృష్టి సారిస్తుంది. కుటుంబాలు ఇది అగ్ని ప్రమాదాలు, విద్యుత్ సంఘటనలు మరియు ఎత్తైన కిరోసిన్ వార్మర్ల వల్ల కలిగే గాయాలను పరిష్కరిస్తుంది. స్కిన్ బ్యాంక్ స్కిన్ గ్రాఫ్ట్ల సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ మరియు పంపిణీని కేంద్రీకరిస్తుంది. సైనిక ఆసుపత్రుల కోసం దేశవ్యాప్తంగా వైద్య సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ గ్రహంలో శక్తి యొక్క భారీ అసమతుల్యత కనుగొనబడింది? ఆప్షన్స్: ఏ శుక్రుడు, బి శని, సి మార్స్, డి బృహస్పతి. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, శని. హ్యూస్టన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు కాసినీ ప్రోబ్ నుండి డేటాను ఉపయోగించి శనిపై గణనీయమైన కాలానుగుణ శక్తి అసమతుల్యతను కనుగొన్నారు. ఈ అన్వేషణ గ్యాస్ జైంట్స్ వాతావరణం మరియు గ్రహ పరిణామం యొక్క ప్రస్తుత నమూనాలను సవాలు చేస్తుంది. శని యొక్క పెద్ద కక్ష అసాధారణత దాదాపు 20% మారుతూ ఉంటుంది. భూమి వలె కాకుండా సౌరశక్తి శోషణలో గణనీయమైన కాలానుగుణ వైవిధ్యాలకు కారణం. జిన్యూ వాంగ్ యొక్క ఈ ఆవిష్కరణ శని యొక్క వాతావరణంపై అంతర్గత వేడి ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది మరియు మన సౌర వ్యవస్థలోని గ్రహ మరియు వాతావరణ శాస్త్రాల అవగాహనను పునర్నిర్మించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కోసం సంసిద్ధతను మెరుగుపరచడానికి ప్రపంచ బ్యాంకు మరియు ఏ మంత్రిత్వ శాఖ మధ్యప్రదేశ్లో 2 రోజుల అనుకరణ వ్యాయామాన్ని నిర్వహించాయి? ఆప్షన్స్: ఏ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి మత్స్య పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి వ్యవసాయ మంత్రిత్వ శాఖ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఫిషరీస్ పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ. పశుసంవర్ధక, మత్స్య మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రపంచ బ్యాంకుతో పాటు మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాప్తికి సంసిద్ధతను పెంచడానికి 2 రోజుల అనుకరణను నిర్వచించింది. వివిధ రంగాల నుండి పాల్గొనేవారు వ్యాప్తిని గుర్తించడం, వేగవంతమైన ప్రతిస్పందన వ్యూహాలు మరియు ఇంటర్ ఏజెన్సీ సమన్వయాన్ని అభ్యసించారు. కేరళలో ఇటీవల ఏవియన్ ఫ్లూ కేసులు మరియు గ్లోబల్ స్పిల్ ఓవర్ల ద్వారా ప్రేరేపించబడిన ఈ వ్యాయామం నిర్వహణ వ్యూహాలను మెరుగుపరచడానికి సంక్షోభ పరిస్థితులను అనుకరించింది. జంతువు మరియు మానవ ఆరోగ్యం రెండింటిపై ప్రభావాలను తగ్గించే లక్ష్యంతో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూ ప్లానెట్ ప్రైజ్ 2024ను ఇటీవల ఏ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ గెలుచుకుంది? ఆప్షన్స్: ఏ జీవ వైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థ సేవలపై ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్ఫారం, ఆప్షన్ బి వాతావరణ మార్పుపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్, ఆప్షన్ సి ఆరోగ్యం మరియు కాలుష్యంపై గ్లోబల్ అలయన్స్, ఆప్షన్ డి పైవేవీ కాదు. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జీవ వైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థ సేవలపై ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్ఫారం. జీవ వైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థ సేవలపై ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్ఫారం బ్లూ ప్లానెట్ ప్రైజ్ను జీవ వైవిధ్యం, పర్యావరణ వ్యవస్థ సేవలు మరియు ప్రజలకు ప్రకృతి అందించిన సేవలపై గ్లోబల్ అథారిటీగా దాని పాత్రకు అందించబడింది. 1992లో స్థాపించబడిన జపాన్కు చెందిన అసహీ గ్లాస్ ఫౌండేషన్ ద్వారా ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రపంచ పర్యావరణ సవాళ్లను పరిష్కరించడంలో శాస్త్రీయ సహకారాన్ని గుర్తిస్తుంది. యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుంచి రాబర్ట్ కోస్టాంజా పర్యావరణ ఆర్థిక శాస్త్రంలో చేసిన కృషికి ఐపీబీఎస్ అతనితో గౌరవాన్ని పంచుకుంది. ప్రతి ఒక్కరూ వారి విజయాలకు $5 లక్షలు అందుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచంలోని పురాతన చెదపురుగు ఏ దేశంలో కనుగొనబడింది? ఆప్షన్స్: ఏ భారతదేశము, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. గెస్ ద ఆన్సర్.
ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికాలోని నమక్వాలాండ్లో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన చెదపురుగుల పుట్టలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆఫ్రికాన్స్లో హ్యూవెల్టేజిస్ అని పిలుస్తారు. ఈ మట్టి దిబ్బలు దక్షిణ హార్మైట్ మైక్రోహోడోటర్మ్స్ వయాటర్కు ఆతిథ్యం ఇస్తాయి. రేడియో కార్బన్ డేటింగ్ 13,000 నుంచి 19,000 సంవత్సరాల నాటి ఆర్గానిక్ కార్బన్ను మరియు 34,000 సంవత్సరాల నాటి కార్బోనేట్ను వెల్లడిస్తుంది. ఈ మట్టి దిబ్బలు సేంద్రీయ మరియు అకర్బన కార్బన్తో అత్యంత పురాతనమైనవి. తేమతో కూడిన వాతావరణంలో ఏర్పడిన కాల్సైట్ మరియు జిప్సం వంటి ఖనిజాలను కరిగించి భూగర్భ జలాలు సుసంపన్నం చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన స్పేస్ వేరియబుల్ ఆబ్జెక్ట్స్ మానిటర్ ఉపగ్రహం ఏ రెండు దేశాల ఉమ్మడి ప్రాజెక్ట్? ఆప్షన్స్ ఏ చైనా మరియు రష్యా, ఆప్షన్ బి ఫ్రాన్స్ మరియు యూఎస్ఏ, ఆప్షన్ సి ఫ్రాన్స్ మరియు చైనా, ఆప్షన్ డి యూఎస్ఏ మరియు చైనా. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఫ్రాన్స్ మరియు చైనా. ఇటీవల లాంగ్ మార్చ్ 2C రాకెట్ చైనా యొక్క చిజాంగ్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి ఫ్రెంచ్ చైనీస్ ఉపగ్రహ SVOMను ప్రయోగించింది. SVOM 930 కిలోగ్రాముల బరువు, భూమికి 600 కిలోమీటర్ల కంటే ఎక్కువ కక్ష నుండి గామా రే పేలుళ్లను గుర్తించడం మరియు అధ్యయనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 2 దేశాలకు చెందిన పరికరాలను కూడా కలిగి ఉంది. ఇది 5 ఏళ్ల రూపకల్పన జీవితాన్ని కలిగి ఉంది, కానీ 20 సంవత్సరాల వరకు పనిచేయగలదు. గామా రే పేలుళ్ళు నక్షత్ర విస్ఫోటనాల నుండి ఉద్భవించాయి. అంతరిక్షంలో కాంతి ప్రయాణాన్ని అధ్యయనం చేయడం ద్వారా విశ్వ పరిణామం గురించి అంతర్దృష్టులను అందిస్తాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.